దండ, రక్తం కారుతూ ఉన్న ఎర్రటి నాలుక, ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో రాక్షసుడి తలతో చూడగానే భయం కలిగించే రూపం కాళికాదేవి సొంతం. ఆ శివభగవానుడే ఆమె కాళ్ళ కింద ఉండడం మనం చూసే ఉంటాం. ఈ ఈశ్వరుడి కంటే కూడా ఎంతో శక్తివంతమైనదే కాళికాదేవి అని మనకు ఆమె రూపాన్ని చూస్తేనే అర్థమవుతుంది. కోపంలో కాళికాదేవిని శివుడు తప్పించి ఇంకెవ్వరూ కూడా శాంతించేలా చెయ్యలేరు. ఎంత ఉగ్రరూపం ఉన్నప్పటికీ కూడా కాళికాదేవి భక్తులకు కొదవలేదు. భక్తుల మీద ఆమె అపారమైన ప్రేమను కురిపిస్తూ ఉంటారు. అసలు కాళికాదేవి జన్మ వృత్తాంతం ఏంటి, ఆమె రూపం ఎందుకిలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. చెడు మీద మంచితనం విజయం సాధించడానికి ప్రతీకగా కాళికాదేవిని చెప్పుకుంటూ ఉంటారు. శక్తికి, సృజనాత్మకతకు మారుపేరు కాళికాదేవి. ధర్మ సంస్థాపన కోసం, పాపాత్ములను శిక్షించడానికి కాళికాదేవి జన్మించింది.